ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 38వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్రా అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్యమును మనందరి వెనుకడులో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఆరంభంలో దేవుడు మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు? మోషేని, మోషే, నువ్వు సీనాయి పర్వతం మీదకి రా, ఇశ్రాయేలు పెద్దలను సీనాయి పర్వతపు వంశకి తీసుకునిరా, నేను ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాను, నేను నీకు మాట్లాడతాను అని దేవుడు మోషేతో చెప్తున్నప్పుడు, మోషే ఇశ్రాయేలు ప్రజలకు అలా చెప్పి, ఇశ్రాయేలు పెద్దలను, ఏమండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మనం సీనాయి పర్వతం యొక్క అంచున మీరు అందరూ ఉండండి, దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన మాటలు మీకు వినబడతాయి, మీరు విందురుగాని మోషే చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక రోజు అలాగే వెళ్తే దేవుని యొక్క శబ్దము, ఆ మాటలు ఇశ్రాయేలు పెద్దలు విని భయపడి, మోషే, దేవుడు నీతో మాట్లాడిన మాటలు వచ్చి చెప్పు గాని మమ్మలను ఆ పర్వతం దగ్గరికి రమ్మని మమ్మల్ని పిలవద్దని భయపడ్డాము. ఎందుకంటే దేవుని యొక్క శక్తి, ఆ అగ్నికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. యోహాను భక్తుడు కూడా అంటాడు, ఆయన యొక్క వెలుగుకు యోహాను నేను చచ్చిన వాని వలె ఉన్నానని ప్రకటన గ్రంథంలో కూడా చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో ఆరంభంలో సీనాయి పర్వతం మీదకి వచ్చి మోషేతో మాట్లాడి, ఏమని ఇలాగా కొద్ది కాలం జరిగిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఇక మోషే సీనాయి పర్వతం మీదకి రావటం, నేను పర్వతం మీదకి దిగి రావటం ఇది కుదరదు, కాబట్టి నేను ఇశ్రాయేలు మధ్యని నివసించాలి అని మోషేతో ఏం చెప్పాడంటే ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ప్రత్యక్షపు గుడారం. చూసారా మీరు? ప్రత్యక్ష గుడారం పట్టణం చూసారా? చుట్టూ ప్రాంగణం ఉంటది. అది 3 భాగాలుగా ఉంటది. మొదటి భాగం గేటు ముందు నుంచి మనం తెరవగానే ఆవరణంలోనికి వెళ్తాం. ఈ ఆవరణంలో ఏముంటది అని అంటే బలిపీఠము, గంగాళము ఉంటది. ఏముంటది? బలిపీఠము, గంగాళం ఉంటది. ప్రియులారా, ఈ బలిపీఠానికి దగ్గరలో మధ్యలో ఈ గంగాళం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. రెండవది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల, తర్వాత దీపవృక్షం, తర్వాత ధూప వేదిక. ఎక్కడుండే ఈ 3 వస్తువులు ఎక్కడుంటాయి? రెండవ పరిశుద్ధ స్థలం. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంటుంది, తర్వాత కిరూబులు ఉంటాయి. ఈ నిబంధన మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి అహరోను కర్ర, ఏవండి మన్నా కలిగిన పాత్ర, ఏవండి నిబంధన పలకలు. ప్రియులారా, ఇది ప్రత్యక్ష గుడారానికి ఉండేటువంటి ప్రాముఖ్యత. దేవుడు ఈ ప్రత్యక్ష గుడారంలోకి దేవుడు వచ్చేవాడు. మానవులు ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళు ఎవరైనా సంవత్సరం అంతా పాపం చేసి పాప పరిహారం నిమిత్తం, ఏవండి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఒక గొర్రె పిల్లను లేకపోతే ఒక ఎద్దును బలి పశువుని తీసుకువెళ్ళి బలిచ్చి వారి పాపాన్ని ఏం చేసేవారు? పరిహరించుకునేవారు. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క విధానం. కానీ ఈ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి చేరాలి అంటే మొదటి ఆవరణంలోనే మన భక్తి జీవితం చాలా ప్రాముఖ్యం. ఆవరణంలో మన పరిస్థితి బాగోకపోతే పరిశుద్ధ స్థలంలోనికి లేక అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళటానికి కుదరదు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. ఒకవేళ యాజకుడిలో ఏదైనా పొరపాటు లోపం ఉంటే యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత యాజకుని యొక్క వస్త్రాలకి, అంగికి ఒక తాడు ఉంటది. ఏమంటే అంగికి గంటలు ఉంటాయి. ఏముంటాయి?
గంటలు ఉంటాయి. ఆ ప్రత్యక్ష గుడారంలో ఒకవేళ యాజకుడిలో ఏదైనా లోపం పొరపాటు ఉంటే అక్కడే పడి చచ్చిపోతాడు. చచ్చిపోయాడు కదా అని ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఎవరు తీసుకురావటానికి వీల్లేదు. ఎందుకంటే యాజకుడి యొక్క నడానికి ఏముంటదంటే తాడు ఒకటి ఉంటుంది. ఆ తాడు ఎక్కడి వరకు ఉంటది అంటే ఆవరణం దాకా ఉంటది. ప్రతి మానవుడు ఆవరణం దాకా రావచ్చు గాని పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వెళ్ళాలంటే అది చాలా కష్టంతో కూడిన పరిశుద్ధతతో కూడిన పని. కాబట్టి యాజకుడు ఒకవేళ ప్రత్యక్ష గుడారంలో చచ్చిపోయాడని ఎలా తెలుస్తుంది అంటే ఈ యాజకుని యొక్క మొలకి ఆ అంగీకి ఉన్నటువంటి గంటలు ఏమన్నమాట మ్రోగం, ఆ శబ్దం రాదు. అప్పుడు ఏమనుకుంటాడు చచ్చిపోయాడు అని ఆవరణం బయట ఉన్నటువంటి ఆ తాడుని ఏం చేస్తారు, దాన్ని పట్టుకుని బయటికి లాగేస్తారు. ఇది ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలమందు దేవుడు నివసించేటువంటి చోటు అన్నమాట. అక్కడికి సంవత్సరానికి ఒకసారి యాజకుడు ఇశ్రాయేలు యొక్క పాప పరిహారార్థమై వధించబడిన యొక్క ప్రభువు అక్కడికి తీసుకుని వెళ్లి హోమముగా అర్పిస్తారు. ఇది యాజకుడు చేయవలసినటువంటి పని. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ రాత్రి మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఈ యొక్క ఆవరణంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు మనకి కనబడతా ఉన్నాయి. ఈ రెండు వస్తువులు ఏంటి అని అంటే ఒకటి గంగాళము, అలాగే బలిపీఠము కనబడతా ఉంది. ఈ రాత్రి బలిపీఠం గురించి నేను చెప్పట్లేదు గాని గంగాళం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ గంగాళము అనేటువంటిది చేయబడాలి అంటే ఒకప్పుడు ఈ గంగాళం యొక్క రేకు ఇత్తడి రేకు. ఏ రేకు చెప్పాలి? ఏ రేకు? ఇత్తడి రేకు. ప్రియులారా, ఈ ఇత్తడి రేకు గంగాళం రూపంలో చేయాలి అంటే దాన్ని సాగుగొట్టి దానికి ఒక రూపాన్ని ఏం చేయాలి? తీసుకురావాలి. రూపం లేకపోతే దాన్ని ఏమనం మనం రేకే అంటాం తప్ప దాన్ని గంగాళం అనే మాట మనం అనం. అంటే గంగాళానికి రూపం రావాలి అంటే దాన్ని చేసేటువంటి వ్యక్తి చాలా కష్టపడతాడు. దాన్ని సరి చేయటానికి, దాన్ని కాల్చడానికి, దాన్ని వంచడానికి, దాన్ని సరైనటువంటి షేపుకు తీసుకురావడానికి ఈ యొక్క తయారు చేసేటువంటి ఆ వ్యక్తి చాలా కష్టపడతాడు. కాబట్టి అది తయారు చేయబడిన తర్వాత ఎక్కడో బయట పారవేయబడినటువంటి ఈ ఎత్తడి రేకును ఒక షేపుగా మార్చి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? మార్కెట్ లో పెడతారు, దాన్ని కొంటారు. అలాగే ఒకప్పుడు మనం కూడా ఎలా ఉన్నామంటే ఈ ఎత్తడి రేకులాగా రూపం లేనటువంటి వ్యక్తులుగా, గుర్తింపు లేనటువంటి వ్యక్తులుగా, గుర్తించలేని స్థితిలో మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. కానీ శిల్పకారుడైనటువంటి క్రీస్తు ప్రభు నన్ను తన చేతిలోకి తీసుకుని మనకు ఒక రూపాన్ని తీసుకువచ్చారు. అదే మారు మనసు, దాన్ని రక్షణ అంటాం. ప్రియులు, ఈ రోజు మన జీవితంలో ఈ స్థలంలో కూర్చున్నామంటే, దేవుని వాక్యం వింటున్నామంటే, దేవుడు నీ ఎడల నా ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎంత ఉన్నతమైందో చూడండి. చాలా మందికి ఈ భాగ్యం లేదు, ఈ పరిస్థితి లేదు. అలాగే ఈ గంగాళం కూడా ఒకప్పుడు రూపం లేనటువంటి దాన్ని శిల్పకారుడు ఎలాగా దాన్ని చక్కగా ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని తయారు చేసి దాన్ని ఎక్కడ తీసుకొచ్చారు అంటే ప్రత్యక్షపు గుడారంలోకి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? ఎక్కడ తీసుకొచ్చారు? ప్రత్యక్షపు గుడారంలోనికి ఈ గంగాళం అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఈ గంగాళం ఎలాగ ఉపయోగపడుతుందంటే అక్కడికి వచ్చినటువంటి యాజకుడు ఏం చేయాలి అంటే బలిపీఠం దగ్గర అర్పించినటువంటి బలిని తన యొక్క ఒంటి మీద, తన యొక్క దేహం మీద పడినటువంటి ఈ మరకలన్నిటిని ఏం చేయాలంటే గంగాళం దగ్గరకు వచ్చి ఏం చేయాలంటే కడగాలి. ఏం చేయాలి? కడుక్కోవాలి. ఇప్పుడు గంగాళం ఏం చేస్తుందంటే యాజకునికి ఉపయోగకరమైనటువంటి రీతిలో ఈ గంగాళం ఎలాగైతే ఉపయోగించబడతా ఉందో మనం కూడా లోకములో మనుషులకి మనం ఎలా ఉండాలంటే ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ ఈ గంగాళంలో రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఈ గంగాళానికంట ఏం చేయబడిందంటే అద్దములతో అతికించబడిందంట. గంగాళం దేంతో చెప్పాలి? దేంతో
అద్దాలతో అతికించబడింది. చదవండి 8వ వచనంలో, అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాళ్ళు అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను. ఇప్పుడు ఈ గంగాళానికి ఏం పెట్టారంటే అద్దాలు పొదిగించబడ్డాయి. దేనికి గంగాళానికి. ఒకప్పుడు ఏంటి అనేటువంటిది అర్థం కాని ఈ గంగాళానికి ఏం చేయబడ్డాయంటే అద్దాల చేత పొదిగించబడింది. ఇప్పుడు యాజకుడు ఈ గంగాళం దగ్గరికి వెళ్ళగానే అద్దం ఏం చూపిస్తుంది చెప్పాలి? తన ముఖ పరిస్థితులను, ముఖం యొక్క స్థితిని, ముఖ కవళికలను, పరిస్థితులను ఈ గంగాళంలో చూడగానే తన యొక్క ముఖాన్ని ప్రతిబింబం చేసేటువంటి రీతిలో కనబడుతుంది. ప్రియులారా, ఈ యొక్క రాత్రి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే గంగాళమే ఈ యొక్క అద్దాల చేత యాజకుని యొక్క రూపాన్ని చూపిస్తూ ఉందంటే, ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని వాక్యము. ఏంటది? దేవుని వాక్యము మనకేం చేస్తా ఉంది? మన ముఖ స్థితిని చూపిస్తాం, మన పరిస్థితిని మనకు చూపిస్తా ఉంది. సహజంగా ఈ లోకంలో మనం ప్రొద్దుటే లేవగానే మన ఇళ్లలో ఉన్నటువంటి అద్దం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? చూసుకుంటాం, ముఖాన్ని చూసుకుంటాం. తల వెంట్రుకలు చెడిపోయినా, ముఖం మీద ఏదైనటువంటి ఆ పరిస్థితులు మచ్చలేమైనా ఉన్నా వెంటనే ఏం చేస్తామంటే తుడుచుకుని శుభ్రం చేసుకుని బయటకు వస్తాం. ఈ లోకంలో ఉండేటువంటి అద్దం మనిషి యొక్క ముఖ స్థితిని, పరిస్థితిని చూపిస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యము మన అంతరంగాన్ని ఏం చేస్తుంది? చూపిస్తుంది. ఇప్పుడు యాజకుడు గంగాళం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అద్దాలు ఏం చేస్తున్నాయి అంటే అతడు ఎలాగున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటి ఆ గంగాళానికి అతికించబడిన అద్దాలు ఏ రీతిగా చూపిస్తున్నాయో ఈ రాత్రి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని చూపించేది దేవుని యొక్క వాక్యము. వాక్యమే అద్దం లాంటిదని దేవుని వాక్యము మనకి తెలియచేస్తా ఉంది. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడయుండి వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తాను చూచుకొని అవతలికి పోయి తాను ఎచ్చువాడు వెంటనే మరిచిపోవును. అద్దం దగ్గరికి వెళ్ళి చూచుకుని వెంటనే మరిచిపోతాడు. తన ముఖం మీద ఉన్న మచ్చలను, తన ముఖం ఎలా ఉందో అతడు గుర్తుపట్టలేదు. ఈ రాత్రి ఇదిగో దేవుని యొక్క వాక్యము దగ్గరకు వచ్చినటువంటి మన జీవితంలో మన లోపము, మన పాపము, మన అవిధేయత మనకేం చేస్తా ఉంటది? చూపిస్తుంది. వాక్యము మన పరిస్థితిని చూపిస్తుంది. దేవుని వాక్యంలో 119వ కీర్తనలో ఏమని వ్రాయబడిందంటే, నీ వాక్యము నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదు, దుష్ట మార్గములోనికి ఎడనివ్వదు అని 101వచ్చు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములో నుండి నా పాదులను ఏం చేస్తున్నాను? తొలగించు. వాక్యము మళ్ళా నువ్వు చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోకుండా, భయంకరమైన పాపములోనికి వెళ్ళనివ్వకుండా ఏం చేస్తుందంటే వాక్యము అద్దములాగా మన జీవితాన్ని చూపిస్తా ఉంది. భౌతికమైనటువంటి అద్దాలు బాహ్యమైనటువంటి దేహం మీద ఉన్న మలినాన్ని, మరకలు చూపిస్తుందేమో, కానీ మన యొక్క హృదయ స్థితిని దేవుని యొక్క వాక్యం చూపిస్తుంది. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ వాక్యము నన్ను ఎందులోకి వెళ్ళకుండా దుష్ట మార్గంలోకి వెళ్ళ. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, కానీ సెల్ ఫోన్ లో వచ్చే ఆ దుష్టమైనటువంటి పరిస్థితులు చూడటం మానట్లేదు. స్త్రీ పురుషులు, భార్య భర్తలు ఇందులో వచ్చే అశ్లీలమైనటువంటి ఆ బొమ్మలు చూస్తూ వారి జీవితాన్ని ఎంత అపవిత్రపరుచుకుంటా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి అపవిత్రతను ఏం చేయాలంటే మనము సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. దావీదు అంటాడు, ఇదిగో నా పాపములను నేనేం చేశాను?
ఒప్పుకున్నాను, సరి చేసుకున్నాను. 32వ కీర్తన 5వ వచనం. నా దోషము కప్పుకొనక నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటుంది. చూసారా, సరి చేసుకున్నాడు అతను. ఈ ఉదయం, ఈ రాత్రి మన జీవితంలో మన పాపములను ఈ యొక్క గంగాళానికి అంటించబడిన అద్దాల దగ్గరికి యాజకుడు వెళ్ళి ఏ రీతిగా సరి చేసుకుంటాడో మనం కూడా దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన లోపాలు మనకు కనబడినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ప్రభువా, నిజమే, నా జీవితంలో ఈ పాపం ఉంది, ఈ అవిధేయత ఉంది, ఈ పొరపాటు ఉంది, కాబట్టి నన్ను సరిచే ప్రభు అని దేవుని దగ్గర మనం అడగాలి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దావీదు ఏమన్నాడంటే వాక్యం వలన అతని జీవితంలో దేవుని దగ్గర ఏం చెప్పాడంటే 119వ కీర్తనలో 37వ వచనం చూడండి. వ్యర్థమైన వాటిని చూడకూడనట్లు నా కనులను త్రిపివేయము, ఈ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికించు. చూసారా, ఏమండి, దేవుని వాక్యం అనే అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. దావీదు యొక్క పరిస్థితి తనకు అర్థమైంది. ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని నేను చూడకూడదు. ఈరోజు ఎంతమంది వ్యర్థమైన వాటిని చూస్తున్నాం? దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు, పద్ధతులు మనం చేస్తున్నాం. ప్రియులారా, ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గంగాళం దగ్గర ఉన్నటువంటి అద్దాలు యాజకుని యొక్క ముఖ స్థితిని, అతని యొక్క పరిస్థితిని ఎలాగైతే చూపిస్తా ఉందో ఈ అద్దాలు దేవుని వాక్యం అనే అద్దం మన జీవితాన్ని చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. నిజమే ప్రభువా, నా జీవితంలో ఇది ఉన్నాయి, వ్యర్థమైన వాటిని చూస్తున్నాను, చెడ్డ వాటిని చూస్తున్నాను, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాను, చెడ్డ నడక నడుస్తున్నాను, నా అంతరంగంలో నీకు దుఃఖాన్ని పుట్టించే ప్రవర్తన నాలో ఉంది అని మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యంలో ఈ విధంగా దావీదు సరి చేస్తున్నాడు. 38వ వచనంలో 119వ కీర్తన 38వ వచనం, నీవిచ్చిన వాక్యము మనుషులలో ఏం పుట్టించింది? నీ భయము పుట్టించింది. నాకు భయం వేసింది, ఎందుకంటే వాక్యం అనే అర్థము నా యొక్క ప్రతిబింబాన్ని, నా అంతరంగ ప్రతిబింబాన్ని నాకు చూపిస్తా ఉంది. కాబట్టి నాకేం పుట్టింది? భయం. ఇదే మాట యోసేపు కూడా అంటాడు, ఎలాంటి దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేనేం కట్టుకోలేను, భయపడ్డాడు. ప్రియులారా, ఎంతమంది భయపడుతున్నాం మనం? నిజంగా వాక్యం అనేటువంటి అర్థం దగ్గరికి వస్తే నీ యొక్క పరిస్థితి, నీ లోపం కనబడితే నువ్వు ఒప్పుకుంటావు, సరి చేసుకుంటావు. కాబట్టి యాజకుడు ఈ గంగాళం దగ్గరికి రాగానే తన యొక్క స్థితి ఏం చేయబడింది చెప్పండి? కనబడుతుంది అన్నమాట. ఈ గంగాళం దగ్గర ఉన్నటువంటి అద్దాలు అతని రూపాన్ని చూపించినప్పుడు అతను ముఖం మీద పడిన ఆ రక్తము, ఆ యొక్క మరకలు ఇవన్నీ కనబడినప్పుడు అతడు కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ఈ రాత్రి మన జీవితంలో కూడా ఎన్ని మరకలు మన హృదయంలో ఉన్నాయి, ఎలాంటి పాపములు మన హృదయంలో ఉన్నాయి. ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలి కదా, దిద్దుకోవాలి కదా. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకట గల చోటన వెలిగించు దీపమై ఉన్నట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల నీకు మేలు. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచుకున్నాం మనం. యాజకుడేమో ఆ గంగాళం దగ్గరికి వచ్చి ఆ అద్దాల మీద తన యొక్క ప్రతిబింబాన్ని చూచినప్పుడు తాను లక్ష్యం ఉంచాడు కనుక తన స్థితి ఏంటో దానికి అర్థమైంది. ఈ రోజు మన జీవితంలో కూడా లక్ష్యం ఉంచాలి, వాక్యం మీద మనసు పెట్టాలి. యేసుప్రభువు వారు యాయిరుతో అన్నారు, వాళ్ళ చెప్పు మాటలకు నీవు భయపడొద్దు, ప్రభు యందు నువ్వేముంచు, లక్ష్యం ఉంచు. ఏముంచు? లక్ష్యం పెట్టు. దేవుని వాక్యం మీద లక్ష్యం పెడితే నీ పరిస్థితి, మనందరి పరిస్థితి దేవుని వాక్యం ఏం చేస్తుంది? చూపిస్తుంది. ప్రియులారా, ఇంకా అపోస్తలుల కార్యాల్లో 20వ అధ్యాయంలో 32వ వాక్యంలో కూడా ఓ చక్కటి మాట, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. వాక్యం దగ్గరికి పౌలు మాల తీసుకెళ్ళాడు.
కాబట్టి యాజకుడు గంగాళం దగ్గరికి ఎలాగైతే వచ్చాడో దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన మనం ఈ గంగాళం దగ్గర ఉన్న అద్దాలు ఏ రీతిగా యాజకుడి యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తుందో మన నిజ స్థితిని చూపించినప్పుడు ఒట్టిగా వెళ్ళిపోవద్దు కానీ మళ్ళీ మనం సరి చేసుకోవాలి. గంగాళం దగ్గర ఏం కనబడుతున్నాయి మనకి? అద్దాల చేత పొదిగించబడింది చేత. రెండవది ఈ గంగాళంలో ఉన్నటువంటి గంగాళంలో ఏముంటదంటే నిర్గమాకాండం 30వ అధ్యాయం 17-18 వచనాలు చదువు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపాలి. ఇప్పుడు గంగాళం దేంతో నిండింది చెప్పాలి? దేంతో? అంతకుముందు ఎలా ఉంది గంగాళం? అంతకుముందు ఏమో కనబడని రూపంలో ఉంది, అది కనబడే రూపానికి తీసుకొచ్చాడు. తర్వాత దాన్ని అద్దాలతో పొదిగించాడు. మూడవది దాన్ని దేంతో నింపారు? నీళ్లతో నింపారు. ఇప్పుడు ఈ నీళ్లు దేని గుర్తు అంటే నీళ్లు యాజకుడు పడ్డటువంటి మరకలను ఆ యొక్క అపవిత్రతను ఏం చేసుకోవచ్చు? కడుక్కోవచ్చు. ఇది కడగబడాలి అంటే నీరు ఎంత ప్రాముఖ్యమో మనకు కూడా ఈ గంగాళంలో ఉన్నటువంటి నీరు అనే దానికి అర్థం పరిశుద్ధాత్ముడు. ఏంటంట? ఏ ఆత్మ అంట? పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆత్మ మన హృదయంలో ఉండాలి. చాలా మందికి దేవుని ఆత్మకు వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. దేవుని వాక్యంలో రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 14వ వచ్చింది. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. చూసారా? దేవుని ఆత్మ గంగాళములో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే యాజకుడి యొక్క మలినాన్ని కడిగి వేస్తుందో దేవుని ఆత్మ కూడా మన పాపములను ఏం చేస్తుంది? అడుగుతుంది, చూపిస్తుంది, సరి చేస్తుంది, ఒప్పింపజేస్తుంది. దేవుని ఆత్మను మనం ఈ రోజు ఏం చేసుకుంటున్నామంటే పోగొట్టుకుంటున్నాం. దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారు. చూడండి, ఒకరోజు పిలుపుతో పిలుపు ఏమో వేరే చోటున్నాడు, నపుంసకుడు వచ్చేమో యెరూషలేములో ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాడు. ఏ మార్గం గుండా వెళ్తున్నాడు? గాజా మార్గం గుండా వెళ్తున్నాడు. ఇది ఎవరికి తెలియదు? చెప్పాలి, ఎవరికి తెలియదు? పిలుపుకి తెలియదు. కానీ ఎవరి ద్వారా తెలిసింది? దేవుని ఆత్మ పిలుపులో ఉంది కనుక పిలుపు ఇదిగో నపుంసకుడు యెరూషలేముకు వచ్చి ఆరాధన చేస్తూ గాజా మార్గం గుండా వెళ్తున్నాడు, నువ్వు అతను కలుసుకో అని. చూసారా? దేవుని ఆత్మ ఆ నడిపింపు మనలో ఉందా? ఇష్టం వచ్చిన పనులు చేసేస్తావు, ఇష్టం వచ్చిన పద్ధతులు వెళ్ళిపోతావు, చేయకూడని కార్యక్రమాల్లో పాల్గొంటావు. నడిపింపు ఉందా? ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, దీని దగ్గరికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఏ మాత్రం కూడా ఏం లేదు, ఆలోచన లేదు. చాలా మందికి దేవుని ఆత్మ నడిపింపు లేదు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాము. ప్రియులారా, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఒప్పింప చేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యంలో ఈ మాటలు మనం చదువుతాం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి మనలను నడిపిస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నీలో ఏ లోపం లేకుండా, ఏ తప్పిదం లేకుండా, ఏ పొరపాటు లేకుండా ఏం చేస్తుందంటే సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. యాజకుడు గంగాళం దగ్గరికి వచ్చినప్పుడు ఆ నీళ్లు ఏ రీతిగా అయితే అతని దేహం మీద పడిన ఆ మలినాన్ని కడుగుద్దో, దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న పాపం అంతటిని ఏం చేస్తుంది? కడుగుద్ది, ఒప్పింపజేస్తుంది, ఒప్పుకునేటట్లు చేస్తుంది, సరి చేసుకునేటట్లు చేస్తుంది, ఇతరుల దగ్గరికి వెళ్ళి సమాధాన పడేటట్లు చేస్తుంది. కొంతమందికి ఆ మనసాక్షి ఉన్నదండి. అరే, భార్యను దుఃఖ పెడుతున్నాను, పిల్లల్ని దుఃఖ పెడుతున్నాను, బాధ పెడుతున్నాను, క్షమాపణ అడగాలి, సరి చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉండదు. అసలు మనసాక్షి ఉండదు. ఎప్పుడు అడిగినా ఆవిడ అడగాలి, నేను మగవాడిని కనుక నేను ఎందుకు అడగాలనుకుంటా. ప్రియులారా, ఎన్నడూ కూడా మన జీవితంలో మన హృదయంలో దేవుని ఆత్మ అనేటువంటిది ఉంటే
నువ్వు వెంటనే పశ్చాత్తాపడి సమాధాన పడ్డావు. నేను మార్మల్స్ పొంది సుమారు లేదంటే 32-33 సంవత్సరాలు పైబడి అయిపోయింది. ప్రియులారా, ఇప్పటికి ఏదైనా చిన్న పొరపాటు, ఏదైనా ఆయాసకరంగా మాట్లాడితే వెంటనే దేవుని సేవకురాలతో సమాధానం సరి చేసుకుంటారు. సాతానికి చోటేమను, అది దేవుని ఆత్మను మనం పోగొట్టుకోకుండా కాపాడుతున్నారు. ఈ ఉదయకాలం ఈ రాత్రి నీ జీవితంలో అది ఉందా? అది సరి చేసుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా? నీవు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దీన్ని ఇలాగ మనం సరి చేసుకుంటాము, అడుగుకుంటాము, ఒప్పుకుంటాము. యాజకుడు గంగాళం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గంగాళంలో ఉన్నటువంటి నీళ్లు ఏ రీతిగా అయితే మలినాన్ని కడుగుతాయో, నీ మనస్సాక్షి అనే ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ పాపాన్ని కూడా ఏం చేస్తుంది? ఒప్పుకునేటట్లు చేస్తుంది, సరి చేస్తుంది. దేవుని ఆత్మ వస్తే గంతులేదు, ఎవరిని రకరకాలుగా చేయదు. దేవుని ఆత్మ వస్తే నీ పాపం ఏమిటో, నీ తప్పేమిటో, నీ పొరపాటు ఏమిటో ఏం చేస్తుందంటే సరి చేసుకునేటట్లు చేస్తుంది. జక్కే అలా చేశాడు. ఏమన్నాడు? నేను ఎవరి యొద్ద అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 గంటలు తిరిగిస్తాను అన్నాడు. కాబట్టి దేవుని ఆత్మను మనం పోగొట్టుకోకూడదు. దేవుని బిడ్డలుగా పరిగణించుకోవాలంటే దేవుని ఆత్మను మనం ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు. దేవుని ఆత్మను ఏమంటే కాపాడుకోగలిగిన ఒక వ్యక్తిని బైబిల్లో మనం చూస్తాం. ఆది కాండము. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని ఆయన ప్రియులారా ఫరో చెప్తున్నాడు. ఎవరితోనంటే ఎవరితోను? తన సేవకులతో చెప్తున్నాడు. యోసేపుని చూసి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం చూడలేము, కనుగొనలేము. యోసేపు దేవుని ఆత్మను పోగొట్టుకోలేదు. ఏం చేయలేదు? దేవుని ఆత్మను పోగొట్టుకోలేదు. దేవుని ఆత్మ యోసేపులోనే ఉన్నది. మరి నీలో దేవుని ఆత్మ ఉందా? పోయిందా? దేవుని ఆత్మను పోగొట్టుకున్నావా? దేవుని ఆత్మ ఎందుకు పోద్ది? దేని ద్వారా పోద్ది అంటే చూపుల ద్వారా పోద్ది. దేవుని వాక్యంలో సంసోన్ అనేటువంటి వ్యక్తి గాజాకు వచ్చి వేషను చూచినప్పుడు సంసోన్లో ఉన్న దేవుని ఆత్మ ఏమైపోయింది? యోసేపు మీద ఏమండి పొతీఫరు యొక్క భార్య కన్ను వేసింది. కానీ యోసేపు కన్నులను ఏం చేసుకున్నాడు? త్రిప్పి వేసుకున్నాడు. అందువల్ల యోసేపులో దేవుని ఆత్మ ఉంది, సంసోనులో దేవుని ఆత్మ పోయింది. ఈ రోజు నీ జీవితంలో దేవుని ఆత్మ ఉందా? పోయిందా? నీ చూపులు ఎలా ఉంటున్నాయి? నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? గంగాళములో నీరున్నట్లు నీ హృదయంలో దేవుని ఆత్మ ఉండాలి. ఏముండాలి? దేవుని ఆత్మ ఉంటే నిన్ను నడిపిస్తుంది. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడుగా ఉంటావు. యోసేపులో తన కనులను కాపాడుకున్నాడు. దేవుని వాక్యం ఏముంటదంటే, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా కూడా ఏమైపోద్ది? దేవనస్తులైన పిల్లలు మీరు కూడా మీ చూపులు ఎలా కాపాడుకుంటున్నారు? మీ కాలేజీలో, నీ స్కూల్లో ఎవడో చిన్న పిల్లోడు ఆ కుర్రోడికి ఎంతో వయసు లేదంట, వచ్చి అంకులు ఆ పిల్ల నన్ను ప్రేమించు, మనం పెద్దయ్యాక ఏం చేద్దాం? రెడీ చేసుకుందాం అని అడిగి. ఎంతంత పిల్లలండి చూడండి, ఎలాంటి మురికి! ఈ దినాల్లో చూపులు సరిలేకపోతే అంతరంగంలోకి ఏమొస్తుంది? పాపం. కాబట్టి దేహమునకు దీపం కన్ను కనుక కన్నులు ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోబు అంటాడు, నా కన్నులతో నేనేం చేసుకున్నాను? నిబంధన చేసుకున్నాను. యోబు గ్రంథం 31 అధ్యాయం. ఏమండి, మొదటి వచనాల్లో మనం చూస్తాం. నిబంధన ఉందా? నీ కళ్ళకు నిబంధన ఉందా? కట్టుబాటు ఉందా? ఏమండి, తర్వాత దేవుని ఆత్మ వెడలిపోవటానికి రెండవ కారణం ఏంటి అంటే, సంసోను జీవితంలో తన గుట్టంతా చెప్పేశాడు. ఎవరికి? గిలీలకి చెప్పాడు. తన పరిస్థితి అంతా చెప్పాడు. సాతానికి నీ పరిస్థితి, నీ యొక్క విధానం అంతా కూడా అపవాదికి తెలియచేస్తే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మలు వెడలిపోతాయి. కాబట్టి ఈ రాత్రి నిజమే ప్రభువా, గంగాళములో ఉన్నటువంటి నీరు ఇదిగో గంగాళము లాగా మాదిరి కలిగినటువంటి నాలో కూడా మీ ఆత్మ ఉండాలి ప్రభువా. ఆత్మను పోగొట్టుకుంటున్నాను ప్రభువా, ఆత్మ నాలో లేదు ప్రభువా అని మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా ఈ ఆవరణములో ఉన్నటువంటి మొట్టమొదటిది మనకేం కనబడుతుందంటే బలిపీఠము, తర్వాత గంగాళం. ఈ గంగాళము దగ్గర యాజకుడు ఏం చేయాలన్నమాట? శుభ్రంగా కడుక్కుని సిద్ధపడి ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలాన్ని దాటాలి,
ఆ తర్వాత అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి. మనం కూడా ఇదిగో ఈ లోకం అనేటువంటి ఈ యొక్క ఆవరణాన్ని దాటి దేవుడి సన్నిధి అయినటువంటి ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అనే ఈ మందిరంలోకి రావాలి. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఈ రాత్రి మన జీవితంలో యాజకుడు సిద్ధపడినట్లుగా మనం కూడా ఏం చేయబడాలి? సిద్ధపడకపోతే ఏం చేయబడతాం? చెప్పాలి. ఏం చేయబడతాం? విడిచిపెట్టబడతాం, త్రోసివేయబడతాం. పరిశుద్ధ స్థలంలోకి నీవు నేను చేరాలి అంటే యాజకుడు ఏ విధంగా సిద్ధపడ్డాడో మనం కూడా ఆ విధంగా సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుందాం. మనందరి కొరకు పాపం ఎరగని ప్రభు ఈ లోకానికి వచ్చి సంవత్సరానికి ఒకసారి ఏమండి ఈ బలులు అర్పించడం లేకుండా ప్రభువే మనందరి కొరకు ఆయన ఏమైపోయాడు? బలి అయిపోయాడు. ఆయన యవన రక్తాన్ని మన కొరకు దారబోసాడు. ఆయనే ప్రత్యక్ష గుడారములోకి వచ్చి మనందరి పాపము నిమిత్తం తన రక్తాన్ని చిందించాడు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడల యొక్క రక్తము చేత మనుషుడు పాపం పోదు గనుక మనుషుని పాపమునకు ఎవడి విమోచన కలగాలి అంటే ప్రభువే మన కొరకు ఏమైపోయాడు? ప్రాణం తెచ్చాడు. కాబట్టి ఆ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదిగో నా పాపముని అని దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఇదిగో 1 పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని మాటలు మనం చదువుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి నట్టుగా వెండి బంగారములంటి చేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. కాబట్టి ప్రభు మనల్ని విమోచించడానికి ఒక్కసారి ప్రత్యక్ష గుడారములో ఆవరణములో బలిపీఠం మీద బలి చేయబడి మనందరి కొరకు రక్తం చిందించాడు. కాబట్టి ఈ రక్తము ద్వారా మన పాపములు ఏమని కడుక్కుందాం. గంగాళములో ఏమని పరిశుద్ధాత్మ ఉంది. గంగాళము దగ్గర అద్దములు ఉన్నాయి. అలాగే ఈ లోకంలో అద్దం అనే దేవుని వాక్యం ఉంది. ఏమండి పరిశుద్ధాత్ముడు అనేటువంటి మనసాక్షి మన మీద ఇంకా పనిచేస్తా ఉంది. దేవుని ఆత్మ కృపాకాలంలోనే మన జీవితాన్ని ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఏ పాపములు మన హృదయంలో ఉన్నాయో ఒప్పుకుందాం. ప్రభు యొక్క పాదాలు పట్టుకుందాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి మీరు ఇచ్చిన చిన్న వాక్యం కొరకు వందనాలు ప్రభువా. ఆవరణములో ఉన్న ఈ గంగాళం దగ్గరికి వెళ్ళగానే యాజకుడు తన స్థితిని తన పరిస్థితిని ప్రతిబింబచేసేటువంటి అద్భుతమైనటువంటి గంగాళం అద్దాలతో నీరుతో నింపబడింది. అలాగే మా జీవితం కూడా నాయన సహజ ప్రభా స్థితిని ఇతరులకు చూపించగలిగే ప్రతిబింబం చేయగలిగేటువంటి రీతిలో మేము ఉండాలి ప్రభా. కానీ మా పరిస్థితి ఎలా ఉందో మాకు చూపించేది నీ వాక్యమే. వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఎలా ఉందో ఒప్పుకోవాలి, దాన్ని సరిచూసుకోవాలి. రెండవది మీ ఆత్మ చేత నడిపించబడాలి. ఈ 2 లక్షణాలు నీ పిల్లలమైన మేము కలుగుండేటట్టు చేయండి. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, బిడ్డలను, వారి యొక్క పిల్లల చదువులు, ఎగ్జామ్స్ అన్ని విషయాల్లో కూడా తోడైంది. ప్రతి అవసరత తీర్చండి. ఇక్కడ జరుగుతున్న పరిచయను దీవించండి. మందిరం కూడా స్థలం మీరు దయచేయండి. అవసరతలను తీర్చండి. నన్ను బట్టి, నా యోగ్యతను బట్టి నీ కృప నీ పిల్లలు ఎవరికి తక్కువ కాకుండా మీరే బలపరిచి దీవించండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి, సమాధానం చేరువచ్చిన బిడ్డలకు నీ స్థలమందు జరుగుతున్న పరిచర్యకు ఇక్కడున్న బిడ్డలందరికీ యేసయ్య కృప ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడే నడిపించును గాక. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.